నేను మీ డాక్టర్ మోనికా. రీసెంట్గా వాతావరణం మారి మీరు ఏమైనా చలికి ఎక్స్పోజ్ అయ్యారా? తుమ్ములు ఆగట్లేదా? ముక్కు కారిపోతుందా? కర్చీఫ్ సరిపోవట్లేదా? తలంతా కూడా భారంగా అనిపిస్తుందా? పడుకోవాలనిపిస్తే పడుకోలేకపోతున్నారా? ఎక్కువైనట్టు అనిపిస్తుందా? తలంతా కూడా నొప్పిగా అనిపిస్తుందా? చాలా మంది డాక్టర్ దగ్గరకు వస్తారు, డాక్టర్ గారు నాకు హెడేక్ ఒకటే ఉంది, సైనస్ లేదు అని చెప్తా ఉంటారు. ఈ అన్ని లక్షణాలు ఉంటే మీరు గ్యారంటీగా సైనసైటిస్ తో బాధపడుతున్నట్టే. ఇక్కడ చూడండి, మనం ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు లైన్ గీస్తే ముందు వైపు వచ్చే హెడేక్ అంతా కూడా సైనస్ హెడేకే అంటారు. అదే వెనక భాగంలో వచ్చే హెడేక్ అంతా మెడ నుంచి వస్తుంది. అంటే C1, C2, C3 నర్వ్ సప్లై అంతా కూడా సర్వైకల్ స్పైన్ నుంచి ఉంది. సో దానివల్ల వెనక వైపు హెడేక్ అంతా కూడా మీ మెడ భాగం నుంచి వస్తుంది. ముందు వీడియోలో చెప్పినట్టుగానే మీరు పిల్లో సరిగా వాడటం, అంటే స్లీపింగ్ పొజిషన్ కరెక్ట్ చేసుకోవడం, అండ్ పడుకొని వీడియోలు చూడడం, టీవీలు చూడడం అవన్నీ చేయకపోతే ఆ సమస్య దూరం అవుతుంది. మన ఇండియాలో 80 to 85% అంటే 80 నుంచి 85% వరకు ఇండియన్స్ లో అందరికీ సైనసైటిస్ ఉంది. అందరూ అనుకుంటారు సైనసైటిస్ లో సిమ్టమ్స్ ఏంటి? కొంతమందికి సిమ్టమ్స్ ఉండొచ్చు, కొంతమందికి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సిమ్టమ్స్ లో మెయిన్ గా వచ్చేసి బ్యాడ్ బ్రెత్, అంటే మెడికల్ టర్మినాలజీలో హాలిటోసిస్ అంటారు, అంటే నోటి దుర్వాసన, గొరక రావడం, స్నోరింగ్, అండ్ ఇంకో థర్డ్ వన్ వచ్చేసి సోర్ థ్రోట్, అంటే గొంతు మంట, గొంతు నొప్పితో బాధపడుతుంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్లమ్ ఫార్మేషన్, అంటే కఫం పేరుకుపోతుంది థ్రోట్ లో. బట్ నాట్ లీస్ట్, కొంతమందికి కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉండొచ్చు, డార్క్ సర్కిల్స్ పెరిగిపోతా ఉండొచ్చు. అండ్ ఇంకా కొంతమందిలో ఫేస్ పిగ్మెంటేషన్, అంటే ఫోర్ హెడ్ అండ్ చీక్స్ లో పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ లక్షణాలు చాలు మనకు సైనసైటిస్ ఉంది అని చెప్పడానికి. మన ఇండియాలో 80 to 85% వరకు చాలా మందికి సైనసైటిస్ తో ఉన్నారు. అదే మన వెస్టర్న్ కంట్రీస్ అండ్ యూరోపియన్స్, ఆస్ట్రేలియన్స్ లో చూస్తే 99%, అంటే 99% వరకు అందరిలో సైనసైటిస్ ఉంటుంది. దీనివల్ల అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసే డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, అంటే డైలీ ఎక్కువగా వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ లో చీజ్, క్రీమ్స్, బటర్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ వాళ్ళు నాన్ వెజిటేరియన్ డిషెస్ కూడా ఎక్కువే, లైక్ పోర్క్, బీఫ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల సైనసైటిస్ వాళ్ళలో కామన్ ప్రాబ్లం. యూజువల్ గా మన యాన్సెస్టర్స్ ఈవినింగ్ పెరుగు వడ్డించే వాళ్ళు కాదు. ఇప్పుడు చూస్తుంటే అందరూ టీనేజ్ పీపుల్ అందరూ కూడా కెఫేస్ అంట, స్టార్ బక్స్ అంట వెళ్ళి కోల్డ్ కాఫీ తాగేసి వస్తుంటారు ఈవినింగ్ టైమ్స్ లో. నైట్ టైమ్ లో కర్డ్ వడ్డించుకొని భోజనం ఫినిష్ చేస్తుంటారు ఇప్పటి జనరేషన్ లో అందరూ కూడా. ఇవన్నీ చేస్తే ఇంకేంటి, ఈ 3 టిప్స్ ఫాలో చేయండి మీ సైనసైటిస్ ని ఇంట్లో మేనేజ్ చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి ఎలిమినేషన్ డయట్. ఎలిమినేషన్ డయట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ముఖ్యంగా పాటించాల్సింది ఎలిమినేషన్ డయట్. ఎలిమినేషన్ డయట్ అంటే ఏంటి? కొన్ని పదార్థాలు కొన్ని డేస్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పదార్థాల్లో వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్. ఇన్ కేస్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజిటేరియన్ లో ఎక్స్పెషల్లీ సీ ఫుడ్ అండ్ ఎగ్స్ పూర్తిగా స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఈ డయట్ ని ఒక 6 weeks to 12 weeks చేయాలి. ఈ డయట్ చేయడం వల్ల మెయిన్ గా మ్యూకస్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, అంటే తెమడ ఫార్మేషన్, ప్లమ్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ పేర్కొన్న ప్లమ్ ఫార్మేషన్ ని తగ్గించడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫాలోడ్ బై జలనేతి. జలనేతి అనేది ఒక యోగిక్ నేజల్ క్లెన్సింగ్ క్రియ. దాన్ని ల్యూక్వామ్ హైపర్టోనిక్ సాల్ట్ సొల్యూషన్ తో చేస్తారు. జలనేతి ప్రాక్టీస్ చేసిన తర్వాత కపాలభాతి చేయాలి. ఇలా చేస్తే మీ సైనస్ ని మీరే ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. స్టే ట్యూన్డ్ ఫర్ హెల్తీ అప్డేట్స్. థ్యాంక్ యూ.